నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ ఆర్ఓబీపై అంబటి రాంబాబు, మోదుగల వేణుగోపాల్ రెడ్డి కావాలనే దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే గళ్లా మాధవి మండిపడ్డారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే గళ్లా మాధవి తీవ్రంగా ఖండించారు. గుంటూరు నగరాభివృద్ధిపై అంబటి రాంబాబు అండ్ కో చేస్తున్న దుష్ప్రచారం మానాలని ఎమ్మెల్యే హితవు పలికారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వైసీపీ గుండెల్లో డైనమైట్ లాగా, ప్రజల గుండెల్లో డైమండ్ లాగా నిలిచాయన్నారు. అంబటి రాంబాబు రాజకీయ మనుగడ కోసం ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అయితే అంబటి రాంబాబు గారిని నేను అడుగుతున్నాను, ఎమ్మెల్యేలు డమ్మీయా, మరి మీ గుండెల్లో పేలే డైనమైట్లా, లేకపోతే ప్రజల కళ్ళల్లో వెలుగుతున్న డైమండ్లా? ఇవన్నీ ప్రజలు ఆల్రెడీ సమాధానం చెప్పారు మీకు. ఆల్రెడీ తరిమి కొట్టి 11 సీట్లతో మిగిల్చి ఈరోజు మీకు ఏ స్థానాన్ని ఇవ్వాలో ఆ స్థానాన్ని ఇచ్చారు. మాకు ఏ విలువ ఇవ్వాలో ఆ విలువని మాకు ఆల్రెడీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాం. మరి ఎంపీ గారు ఏం చేశారు? ఇది న్యూయార్క్ సిటీ కాదు, ఇది గుంటూరు ఆర్ఓబి, ఒక ఫ్లైఓవరు. మీ ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు. మీరు వచ్చే ఎన్నికల్లో న్యూయార్క్ వెళ్ళిపోతారేమో, మేము మాత్రం ఇక్కడే ఉంటాము అని మాట్లాడుతున్నారు. అసలు మీరు వచ్చింది ఎక్కడి నుంచి? ఇక్కడ ఏం చేయడానికి వచ్చారు? మీరు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వచ్చి మరి గుంటూరుకి మీరు ప్రాతినిధ్యం వహిస్తూ మరి ఎక్కడి నుంచి ఎక్కడ ఫుట్బాల్ మరి మీ అధిష్టానం కొడితే ఎలాగ ఒక బాల్ లాగా, బంతిలాగా మీరు తయారయ్యి తిరుగుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు 30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, చాలా అనుభవం అయి ఉండొచ్చు. ఎంపీలుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా మీరు పదవుల్ని అధిరోహించవచ్చు. అయితే వీటన్నిటితో పోలిస్తే మేము కొత్త వాళ్ళం అయి ఉండొచ్చు. 1 సంవత్సరంన్నర కాలం మాత్రమే మేము ఎంపీగా, మేయర్గా, ఎమ్మెల్యేలుగా ఇక్కడ మా పరిపాలనని సాగిస్తుండొచ్చు. అయితే నేను ఈరోజు మీకు ఒక ఛాలెంజ్గా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు ఉన్న 5 సంవత్సరాలు ఎంపీగానో, లేదంటే 2 సంవత్సరాలు మంత్రిగానో, మరి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగానో మీరున్న టెన్యూర్లో మీరు చేపట్టిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలతో మరి ఈ సంవత్సరంన్నర కాలంలో ఈ ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్లు చేసిన కార్యక్రమాలతో ఒకసారి మనం పోల్చుకుందాం. ఇదే పశ్చిమ నియోజకవర్గంలో 1 ఇయర్ బ్యాక్ నుంచి 1.5 ఇయర్ నుంచి కూడా జరుగుతున్న అభివృద్ధి వర్సెస్ మీ 5 సంవత్సరాల పరిపాలనలో జరిగిన అభివృద్ధి మనం బేరీజ్ వేసుకుందాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుంటే మనం ఒక ఉదాహరణకి జీడిపినే తీసుకుందాం. మరి మనం వైసీపీ పరిపాలనలో ఉన్నప్పుడు జీడిపి ఎంత, నేటి జీడిపి ఎంత? మీరు ఏ పరిపాలన విధి విధానంతో ఈ రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు? మరి ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుంటూ రాష్ట్రాన్ని మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదో మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. ఈరోజు ఇంకా వైసీపీ ఉంది, ఆ వైసీపీలో మా లాంటి నాయకులు ఇంకా ఉన్నారు, ఎక్కడికో పారిపోలేదు అని చూపించుకోవడం కోసం గబగబా వచ్చి ఏవో 4 మాటలు మాట్లాడి ప్రజల్లో మళ్ళీ ఏదైనా ఒక రకమైన ఆలోచనని కలిగించాలి అనే ఒక ఉద్దేశం. ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు 10 మంది సహకరించినప్పుడు 1-2 ఎక్కడైనా సహకరించరు, అది ఎక్కడైనా జరిగే విషయమే. ఆ 1-2ని మీరు భుజాల మీద వేసుకొని ఏదో జరిగిపోతుంది అని చెప్పి ఒక భూతద్దంలో పెద్ద భూతాన్ని చూపించే ప్రయత్నం మీరు చేయడం, దాన్ని మళ్ళీ ప్రజలు నమ్ముతారు అనుకొని మీరు ఒక అపోహ, ఆశ పడడం, ఇవన్నీ కూడా ఒకసారి కట్టి పెడితే చాలా బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. కేవలం ఆర్ఓబి గురించి ఈరోజు నేను మాట్లాడతాను. ఎందుకంటే రాష్ట్రంలో మీరు తీసుకొచ్చిన సంక్షోభం, మీ నాయకత్వంతో వచ్చిన అరాచకం గురించి నేను డిస్కస్ చేయను. ప్రతిదానికి దాన్నే ఎగ్జాంపుల్గా కూడా చూపించను. అయితే చూపించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ నేను చూపించట్లేదు. కేవలం సబ్జెక్ట్తో స్టిక్ అయి ఉంటే ఆర్ఓబి గురించి మాట్లాడాలి అని అంటే ముందుగా ప్రధానంగా ఇది ఆర్ఓబి ఫ్లైఓవర్ కాదు. మరి మీరు అన్నారు ఇది 2047కి స్వర్ణాంధ్ర 2047 అని ఏదో వెళ్తున్నారు. ఆ 2047కైనా ఈ ఆర్ఓబి అవుతుందా అని చెప్పి కాస్త హేళనగా మాట్లాడారు మీరు. ఖచ్చితంగా 2 ఏళ్లలో ఈ ఆర్ఓబి అయితే పూర్తవుతుంది. మరి 2047లో ఈ ఆంధ్ర రాష్ట్రం ఎలాగా మరి రాబోతుందో, ఎలాగా ఆవిర్భవించబోతుందో అది చూడడానికి మీరు, మీ వయసు, మీ ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నేను. అదేవిధంగా ఫ్లైఓవర్ అని అడిగారు. ఫ్లైఓవర్ వేరు, ఆర్ఓబి వేరు. మరి మీ మాట చలవతో
మరి అమరావతి నుంచి మనకి క్యాపిటల్ కోర్ రీజన్ దాకా ఫ్లైఓవర్ వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్లైఓవర్ వేసుకోవడానికి ఒక మినిస్ట్రీ మీరు అధిరోహించి మినిస్ట్రీ పదవిని చేపట్టారు. అవి వేసుకోవాలి అంటే ఏ విధి విధానాలతో వెళ్తారో, ఎలా వెళ్ళాలో మరి సామాన్య ప్రజలకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ మీకైతే తెలుసు. మరి ఆర్ఓబి వేసుకుంటున్న పరిస్థితి కూడా మీకు తెలుసు. మేజర్గా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు అన్నారు, షష్టి పూర్తి అయింది కాబట్టి ఈరోజు ఫ్లైఓవర్ని మేము డెమాలిష్ చేస్తున్నాము అని చెప్పి. రెడ్డి గారు మీరు ఇక్కడే మీరు ఎమ్మెల్యేగా చేశారు, 10-20 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలోనే ఉన్నారు. మీరు ఎన్నిసార్లు ఆ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ జామ్లో అరగంట పైన మీ కారు వెయిట్ చేసి ఉంటుందో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 2-3 గంటల పైన ఆర్ఓబి ఫ్లైఓవర్ ఆ బ్రిడ్జ్ మీద వెయిట్ చేసి ట్రాఫిక్ సమస్యలు ఎంతో ఇబ్బందికరంగా మారిన పరిస్థితి చూసి ఎందరో ప్రజలు మరి దాని మీద హెవీ ట్రక్కులు, స్కూల్ బస్సులు, మరి ఆర్టీసీ బస్సులు ఇలాగ హెవీ లోడ్ అంతా కూడా 2-3 గంటలు ఆ బ్రిడ్జ్ మీద అలాగే ట్రాఫిక్ జామ్లో నిలిచిపోయిన పరిస్థితి ఉండే. ఆ బ్రిడ్జ్ బలహీన పడిపోయి ఇటు ట్రాఫిక్కి అటు ఆ బ్రిడ్జ్కి దాని స్ట్రెంగ్త్కి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అనేక మంది ప్రజలు, సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రతిపాదనలు వచ్చిన తర్వాత మేము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మా చిరకాల వాంఛ, ఇది మా కాంక్ష, ఈ బ్రిడ్జిని మేము ఏర్పాటు చేసుకోవాలి, కొత్త బ్రిడ్జిని నిర్మించుకోవాలన్నది మా కాంక్ష అని మా దగ్గర అనేక రిప్రజెంటేషన్లు వచ్చిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఇది మార్చాల్సిందే, ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటుంది కాబట్టి ఇది జరగాల్సిందే అని చెప్పి ఎంపీ గారు దాని మీద ఒక యుద్ధమే చేశారా అన్నట్టుగా ఈరోజు ఆర్ఓబిని తీసుకురావడం, మరి దాని డిజైన్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడి నుంచి అంత దూరం ఉంటే బాగుండని మాట్లాడుతున్నారు. మీరు చెప్పే వాస్తవమే, చాలా దూరంగా ఉంటే ఇంకా బాగుంటుంది. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఉన్న బ్రిడ్జ్ కంటే ఈరోజు ఖచ్చితంగా దాని డిజైను, దాని లెంత్, దాని విడ్త్ అన్నీ కూడా అధికంగానే ఉన్నాయి. మరి విడ్త్ తీసుకుంటే ఇప్పుడు 2 లైన్గా నడుస్తుంది. అది 2 లైన్గా నడుస్తుంది కాబట్టే మనకి విపరీతమైన ట్రాఫిక్తో ప్రాబ్లం మనం ఎదుర్కొన్న పరిస్థితి కనపడింది. ఇప్పుడు దాన్ని 4 లైన్ చేయబోతున్నాం. 4 లైన్లో 2 లైన్లు వెళ్ళడానికి, 2 లైన్లు రావడానికి మనం ట్రాఫిక్కి సౌకర్యంగా మనం దాన్ని డిజైన్ చేస్తున్నప్పుడు, మళ్ళీ అదేవిధంగా సబ్ రోడ్లని పక్క నుంచి సర్వీస్ రోడ్లు మనం ప్రొవైడ్ చేస్తున్నప్పుడు, మరి అదేవిధంగా ఇటు జీజీహెచ్కి కానివ్వండి, రైల్వే స్టేషన్కి కానివ్వండి, బాక్సులు ఓపెన్గా కింద నుంచి మనము డీవియేషన్స్ పెట్టినప్పుడు, ఓపెన్ చేసి ఉంచినప్పుడు, ఇంత రీడిజైన్ చేసి దాన్ని ప్రజలకు తీసుకొచ్చినప్పుడు, అండ్ అదేవిధంగా మనం అవుటర్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్ మొత్తం కూడా డెవలప్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ముందున్న పరిస్థితులు అక్కడ రావు. అండ్ అదేవిధంగా ఇందాక చెప్పాను మీ నోటి చలవన, మరి అమరావతి కోర్ క్యాపిటల్లో భాగంగా ఇక్కడి నుంచి ఫ్లైఓవర్ కనుక వేసుకుంటే ఇంకా చాలా అద్భుతంగా రానున్న రోజుల్లో మరి సమస్యలన్నీ తీరుతాయి. ఈ ఆర్ఓబి మీద మాత్రం మీరు లేనిపోని దుష్ప్రచారం చేస్తూ ముందుకు వెళ్ళి ప్రజల్లో మళ్ళీ ఏదైనా ఒక స్థానం కల్పించుకోవచ్చేమో అని మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం కట్టిపెట్టండి. మీకు ఇంకా ఒకటే చెప్తున్నాను. అండ్ మళ్ళీ వేణుగోపాల్ రెడ్డి గారు ఇంకొక చాలా చమత్కరించి మాట్లాడారు. ఈస్ట్ వెస్ట్ భార్యాభర్తల సంబంధం, ఆ భార్యాభర్తల సంబంధానికి ఈ బ్రిడ్జే ఒక ఊతంగా ఉండేది, ఈరోజు మీరు ఆ సంబంధాన్ని తెగ్గొట్టారు అని చెప్పి మాట్లాడారు. వేణుగోపాల్ రెడ్డి గారు ఇది ఆషాఢం నడుస్తుంది అనుకోండి, రానున్న రోజుల్లో భార్యాభర్తలు ఇంకా బలంగా అవడం కోసం మా నాయకులందరం కూడా ఈ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించబోతూ ఈ భార్యాభర్తలు ఇద్దరికీ అందించబోతున్నాం అని చెప్పి గ్రహించండి. 100% రానున్న రోజుల్లో బలమే చేకూరుతుంది తప్ప బలహీనంగా మాత్రం ఈ యొక్క నియోజకవర్గంలో ఉండదు. అదేవిధంగా మీ ముఖ్య నాయకులకి చెప్తూ ఉన్నాను నేను ఏంటంటే, అటు పార్లమెంట్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నంత వరకు, మా అధిష్టానం కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు, ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలుగా మేము ఉన్నంత వరకు మీకు పని మాత్రం లేదు అని చెప్పి గ్రహించండి. ఎందుకనంటే మేమే ప్రతిపక్షంగా మేము వ్యవహరిస్తాం. ఎక్కడైనా ఏదైనా పని జరగకపోతే మేమే రోడ్డు మీదకి వస్తాం, మేమే అధికారుల్ని ప్రశ్నిస్తాం. పని ఎక్కడ జరగట్లేదో స్వయంగా రోడ్డు మీద నుంచొని పర్యవేక్షిస్తాం. మా ఎంపీ గారు ప్రతి వారం 2 రోజులు ఇక్కడే కూర్చొని ఏ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేస్తుందని రివ్యూలు పెట్టుకొని దాన్ని సమన్వయపరుచుకుంటూ ఉన్నాం. నిరంతరం ప్రజలతో ఉంటూ సమస్యల మీద మేము పరిగెడుతూ, మీకేం పని ఉంది, మీకేం పని లేదండి, దయచేసి అది అర్థం చేసుకోండి. పని లేదు కాబట్టి ఏదో పని లేని వాడు ఏదో సామెత చెప్పినట్టుగా అలాగా అక్కర్లేని సబ్జెక్టులన్నీ మీరు మీదేసుకొని ఎవరో అరాకొరగా ఉన్న అసంతృప్తివాదులకి ఊతం అందిస్తూ ఈ కొత్తగా మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ని దయచేసి డిజైన్ చేసుకోకండి. నేను ఇందాకే చెప్పాను, ఇక్కడ ఉన్నది డమ్మీలా డైనమైట్లా అన్నది మీకు రానున్న రోజుల్లో కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే నాకు తెలిసి తెలుస్తూ ఉండుండొచ్చు, తెలుస్తుంది. మీరు
అటు చంద్రబాబు నాయుడు గారిని అనే అర్హత మరి మీ అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, మా ఎంపీ గారి పనితీరుని విమర్శించే మీ యొక్క 30 years ఇండస్ట్రీ అయినప్పటికీ కూడా మీకు అది లేదు అని చెప్పి నేను మీకు ఒకసారి గుర్తు చేస్తూ, మరొకసారి మీకు ఇంక ఇతరత్ర ఏదైనా బాధ్యతలు కనుకుంటే మీ కార్యకర్తలతోనో ఇంకొకటో ఏదైనా బాధ్యతలు ఉంటే వాటి మీద దృష్టి పెట్టండి. ఇక్కడ ప్రజా సమస్యల కోసం మాత్రం నిరంతరం పోరాడడానికి మేము, మా ఎంపీ గారు, మా మేయర్ గారు నిరంతరం మా కూటమి నాయకులందరం కూడా నడుం బిగించి పనిచేస్తూ ఉన్నాము, పని చేస్తాము. ఇంకా రానున్న రోజుల్లో మరి మీ పేర్లు కూడా మర్చిపోయే పరిస్థితికి ప్రజలు రాబోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఇంకొక డ్రామాకి తెరెత్తకుండా ఇటు డైవర్షను లేదంటే ఇటు డిస్ట్రక్షను, రెండు ఎజెండాలతో ప్రభుత్వం ఉన్నన్ని రోజులు డిస్ట్రక్షన్తో వెళ్ళారు, ప్రభుత్వం లేదు ఇప్పుడు డైవర్షన్తో వెళ్తున్నారు. ఈ రెండే ఆ పిల్లర్స్తో మీరు ముందుకెళ్ళదలుచుకుంటే మాత్రం ప్రజల్లో ఆల్రెడీ కొట్టడం వల్ల ఇలా మిగిలారు. ఇంకా రానున్న రోజుల్లో అసలు ఈ పార్టీ ఒకటి ఉండేదా అని హిస్టరీలో మేము బుక్కుల్లో తిరగేసుకుంటే చూడాల్సి వచ్చే పరిస్థితికి మాత్రం మీరు వస్తే అది మీకే ఇబ్బంది అని చెప్పి నేను ఒక మాట మీకు గుర్తు చేస్తూ, దయచేసి మీకు ఇక్కడ పని లేదు అని మాత్రం గ్రహించి మీరు సైలెంట్ అయిపోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ రోజు ఉన్న అవసరం వేరు. ఆ రోజు ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి, మిగతా అదర్ ఫ్లైఓవర్స్ కానివ్వండి, ఇంత విస్తృతంగా మనకి వెలుగులోకి రాలేదు. ఈరోజు మీరు డెవలప్మెంట్ అంతా తీసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్ వైపుకి వెళ్ళిపోతుంది, కంప్లీట్గా అటు స్ట్రక్చర్ అనేది పెరుగుతుంది. మరి మనకి రాజధాని కూతవేటు దూరంలో మన గుంటూరు ప్రాంతం ఉంది, అక్కడ అభివృద్ధి జరుగుతుంది. దీనికి ఇక్కడ ఉన్నవన్నీ కూడా అక్కడికి కనెక్టింగ్ ఫ్యాక్టర్స్ అవ్వాలే తప్ప ఇక్కడ మీరు ఫ్లైఓవర్స్ వేసేసుకోవాలి. ఫ్లైఓవర్ వేసుకుంటామండి. నేను ఈరోజు మీరు వేసిన ఎస్టిమేషన్స్ ప్రకారం 250 కోట్లతో నేను భారీ ఫ్లైఓవర్ ఒక 2 కిలోమీటర్ల మేర నేను ప్రతిపాదిస్తానండి. ఈ 200 కిలోమీటర్ల మేర ఈరోజు మీరు చూడండి, ఒక చిన్న బండి తీస్తే 30 సంవత్సరాల నుంచి మేము వాటి మీద జీవనాధారం చేస్తున్నాము, మీరు మమ్మల్ని కదిలిస్తే మేము ఎక్కడికి పోతాము అని చెప్పే ప్రశ్న వస్తుంది ఇక్కడ. అదే నేను దీన్ని లెంత్ పెంచి ఇంకాస్త బడ్జెట్ వేసి ముందు టైం ఫ్యాక్టర్ని పక్కన పెట్టండి. మీరు అన్నట్టుగా ఇంకొక సంవత్సరం ప్రజలందరూ అర్థం చేసుకొని వెయిట్ చేస్తారు అనుకుందాం. ఈరోజు పగలగొడుతున్న 4 బిల్డింగులకే మేము కోర్టులకు వెళ్తాం, మా జీవనాధారం అని ఎంత విమర్శల్ని మనం ఎదుర్కొంటున్నాం. మరి హ్యూమానిటీ గ్రౌండ్స్తో మనం కూడా ది లీస్ట్ పాసిబుల్ డిస్ట్రక్షన్, అందుకే మీరు చూడండి లెంత్ వైజ్ వెళ్ళలేదు, మేము విడ్త్ వైజ్ వెళ్ళాము. విడ్త్ వైజ్ వెళ్ళడానికి మేజర్ రీజన్ ఏంటి అని అంటే ది లీస్ట్ పాసిబుల్ డిస్ట్రక్షన్. ప్రజలకి ఇంకా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనకు గడిచిన 5 సంవత్సరాలు ఎంతో విధ్వంసం సృష్టించి ఏ ఒక్కరికి ఏ బిజినెస్ లేకుండా ఈ రాష్ట్రంలో అడుక్కు తినే పరిస్థితి, నేను ఇలా అనకూడదేమో కానీ అడుక్కు తినే పరిస్థితిని తీసుకొచ్చింది. ఒక్కళ్ళకి ఏ బిజినెస్ లేదు, చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. ఈ రాష్ట్రం వదిలేసి ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉపాధి పొందిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చింది, ఊరట వచ్చింది, మేము ముందుకెళ్ళే ఒక ఆశ వచ్చింది అన్న నేపథ్యంలో ఈరోజు ఇంకా డిస్ట్రక్షన్ చేసుకుంటూ నేను ఒక 2 కిలోమీటర్స్ మేర ఒక ఫ్లైఓవర్ 250 కోట్లకు ప్రపోజల్ చేసి రీడిజైన్ చేసి ముందుకు వెళ్తే నాకు ఆ ఏరియా మొత్తంలో ఎంత డిస్ట్రక్షన్ ఉంటుంది, ఎన్ని సముదాయాలని నేను పగలగొట్టాలి, ఎంతమంది జీవనాధారాలని నేను దెబ్బతీయాలి, ఒకసారి ఆలోచించండి మీరు. మరి ఇవన్నీ చేసుకుంటూ దీని అంతటికి రెడీ అయితే డిజైన్ ఎంతసేపు అండి? మా చంద్రశేఖర్ గారు పట్టు వదలని విక్రమార్కుల్లాగా అక్కడ మినిస్ట్రీ దగ్గర కూర్చుని చేయిస్తారు, కానీ ఈ డిస్ట్రక్షన్కి మళ్ళీ మన దగ్గర నుంచే సమాధానం ఏమొస్తుంది? మా జీవనాధారాన్ని తీసేస్తారా? కూటమి ప్రభుత్వం వచ్చింది, మమ్మల్ని బతకనివ్వరా, మేము ఆ ప్రభుత్వంలోనే బాగున్నామని మరి ఇదే మనుషులు ఇక్కడున్న స్థానిక ప్రజలు అడగరా? నేను ఇదే అడుగుతున్నాను, మిమ్మల్ని అడగరా? ఈరోజు నేను ఒక చిన్న డ్రైన్ ఎంక్రోచ్మెంట్ తీసి దాన్ని వైడ్ చేసుకోవాలి, రేపు నాకు అది మళ్ళీ వరదల్లో భాగంగా మునిగి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఇబ్బంది పడకూడదని నేను ఒక డ్రైన్ని విడ్త్ పెంచాలి. 1 కిలోమీటర్ 1 అడుగుకి చేరిపోయింది కొన్ని చోట్ల, దాని మీద బిల్డింగులు కట్టేసి. ఆ 1 అడుగు కాదు, మినిమం 40 అడుగులు ఉండాలి, అది పోయి మేజర్ డ్రైన్లో కలుస్తుంది. దాని మీద ఉన్న ఎంక్రోచ్మెంట్లన్నీ తీయాలి అంటే ఈరోజు నేను అక్కడ స్థానికంగా తీయలేని పరిస్థితి కనపడుతుంది. ఎందుకు అనంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పటి నుంచో మేము ఇక్కడ ఉంటున్నాం, మేమేం చేయాలి అనే పరిస్థితిని మనం దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఇది రాజకీయంగా నేను మాట్లాడట్లేదు, నేను హ్యుమానిటేటివ్ గ్రౌండ్స్తో దీన్ని మాట్లాడుతున్నాను. అలాగని రేపు మొత్తం అది వరదలో ఆ డ్రైన్ మునిగిపోయి ఇళ్ళల్లోకి వచ్చి వీళ్ళు మునిగిపోయి అక్కడ ప్రాణహాని జరగాలి అనంటే అది కూడా నేను చూస్తూ ఉండను. ఏదైనా విన్ సిచ్యువేషన్తో ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్లే పరిస్థితి కూటమి ప్రభుత్వం ఇక్కడున్న నాయకులు ఆలోచిస్తున్నారు.
కేవలం అదే ఆలోచనతో ఈరోజు ఈ బ్రిడ్జ్ డిజైన్ చేసినప్పటి నుంచి కూడా మీరు ఏదో ఇవాళ మేము అనుకున్నాం, జనాలు అడిగారు, మేము ఇవాళ చేసేస్తున్నాం, మాకు అధికారం ఉంది, మేము ఏదైనా చేసే అహంకారంతో మీరు వెళ్తున్నారు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. దీని వెనకాల ఎందరో అభిప్రాయ సేకరణ జరిగింది, ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ జరిగింది. అఫీషియల్స్తో కూర్చొని నిరంతరం సమీక్షా సమావేశాలు మా ఎంపీ గారు పెట్టడం జరిగింది. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ది లీస్ట్ పాసిబుల్ డిస్ట్రక్షన్ లేకుండా ఏం చేయగలుగుతాం మనము అని ఒకే ఒక ఆలోచనతో ఈరోజు ఆ డిజైన్ చేసి ముందుకెళ్తున్నాం. రానున్న రోజుల్లో కనెక్టివిటీ పెరుగుతుంది, ఇంకా అద్భుతంగా మనం దీన్ని డిజైన్ చేసుకోగలుగుతాం. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఎంపీ గారు మా పార్లమెంట్లో ఉన్నంత వరకు, మా ఎమ్మెల్యేలందరం మేము కూటమి ప్రభుత్వ నాయకత్వాన్ని మేము వహిస్తున్నంత వరకు కూడా మేము చెప్తున్నాం, డెడికేటెడ్గా ఉన్నాం. ప్రజాసేవ కోసం, అభివృద్ధి కోసం మాత్రమే నిరంతరం ఇక్కడ పనిచేస్తున్నాము. అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఏ స్ఫూర్తితో అయితే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుకుంటున్నారో 2047 లక్ష్యంగా ఏదైతే ముందుకెళ్తున్నామో అదే లక్ష్యంతో ఉన్నాం. ఈరోజు అవగాహన లేకుండా ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి అనేయాలి అనే వాళ్ళ మాటల్ని మనం కనుక వాటికి ఒక సమాధానం చెప్పాలి. దానికి ఈరోజు నాకు ఉమెన్ గ్రీవియన్స్ అండి, నేను కేవలం ఈ సమాధానం చెప్పుకోవడం కోసం ఇక్కడ ఖచ్చితంగా ఒక పావు గంట 20 నిమిషాలు పట్టిందా? ఈ పావు గంట 20 నిమిషాలు కూడా సమయం వృధా అని భావిస్తూ మేము సమస్యల మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఎంపీ గారు కానివ్వండి, మాలాంటి నాయకులు కానివ్వండి, అవతల వాళ్ళు అవగాహన లేకుండానో లేదంటే ఏదో బురద జల్లే ప్రయత్నంతో చేసే మాటలకి ఒక ఆన్సర్ ఇవ్వాలని మేము ఇంతవరకు అనుకోలేదు, రానున్న రోజుల్లో కూడా అనుకోమండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి సీఎంగా చేసి ఆయన ఒక బాధ్యతలో ఉన్న వ్యక్తే కనీసం అవతల చంద్రబాబు నాయుడు గారి వయసుకైనా కానివ్వండి, ఆయన అనుభవానికైనా కానివ్వండి గౌరవం ఇచ్చే పరిస్థితి ఆయనకు లేదు. అంటే అలాంటి మానసిక పరిస్థితి ఉన్న ఒక నాయకుడి కింద వీళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నవాళ్ళు ఏ పార్టీ ఆలోచనతో ఉంటారు? మరి అనుకుంటున్నారా ఇదేమైనా సంక్రాంతి సంబరాల్లో డ్యాన్స్ అనుకుంటున్నారా అండి? అంత సరదాగా ఇలా మేము 2 మాటలనగానే దీన్ని ఇలా చేసేస్తాం, అలా చేసేస్తామని కాదు కదా, అట్లా అవ్వదు. కంప్లీట్గా సమీక్షా సమావేశాలు చేసుకోవాలి, ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాము, అన్ని విధాల దీన్ని ఒక డెసిషన్కి అరైవ్ అయిన తర్వాత మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మాత్రమే స్టిక్ అవ్వడం జరుగుతుంది. నేను ప్రతి చోట ప్రతిసారి చెప్తున్నాను, అభివృద్ధి కార్యక్రమం జరిగేటప్పుడు ఎంతో కొంత మనకి అసౌకర్యం కలుగుతుంది, నష్టం కలుగుతుంది. కానీ ది బిగ్గర్ పిక్చర్ మనకి రాబోతున్న పెద్ద మనకి సక్సెస్ ముందు చిన్న చిన్న ఈ ఫెయిల్యూర్స్ అనేవి తప్పవండి. మరి ఇంటర్నల్ రోడ్స్ గురించి, ఇంటర్నల్ ఎక్స్పాన్షన్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది, ట్రాఫిక్ డైవర్షన్స్ గురించి. ఈరోజు అవకాశం ఉన్నంత మేరకు మరి నేను ఈరోజు జిఎంసీ అధికారులను కానివ్వండి, టౌన్ ప్లానింగ్ అధికారులను కానివ్వండి, లేదంటే అక్కడ స్థానికంగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ల యొక్క యాజమాన్యానికి కానివ్వండి, నేను ఒక అభ్యర్థన చేయాలనుకుంటున్నాను. మీకు పార్కింగ్ ఉంది, మీ బళ్ళన్నీ కూడా ఆ పార్కింగ్లోకి ఎందుకు పెట్టట్లేదు? ఆ పార్కింగ్ ఏరియా అంతా కూడా ఇంకొక బిజినెస్కి లేదంటే గూడ్స్ని అక్కడ స్టాక్ పెట్టడానికి వాడుతున్నారు. మీరు అలా చేయకపోతే ఖచ్చితంగా మీకోసం వచ్చిన వాళ్ళందరూ రోడ్ల మీద పార్క్ చేయరు. అది ఆ బాధ్యత అధికారులు తీసుకొని చేస్తే ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా సఫిషియెంట్. 14వ లైన్లో ట్రాక్ గురించి మాట్లాడుతున్నారు. మరి అంటే మనం ఎంత ఈజీగా ఒక మాట అనేయచ్చు, దాని వెనకాల ఎలాంటి పరిస్థితులు ఉంటాయో నేను చెప్తాను మీకు. దాని గురించి ఒక 100 సార్లు సెంట్రల్ మినిస్టర్ గారు మేము అడగడం జరిగింది. అయితే ఒక్క ట్రైన్ టైమింగ్స్ మారిస్తే కొన్ని కోట్ల మంది వ్యక్తులు ఇబ్బంది పడతారు. ఒక ట్రాక్ ఓపెన్ చేస్తే కంప్లీట్గా దాని మీద 100 రైళ్లు పరిగెడుతుంటాయి. ఆ ట్రాక్ మీద 100 రైళ్లు పరిగెట్టే టైమింగ్స్ అన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉంటుంది. మార్చాల్సిన పరిస్థితి వస్తే కొన్ని కోట్ల మంది వ్యక్తులకి, ప్రయాణికులకి ఇబ్బంది కలుగుతుంది. ఇట్లాంటివన్నీ కూడా మనం ఏదో అనేసినవన్నీ మనం అవునా అని ఆలోచించుకునే పరిస్థితి లేదండి. దాని వెనకాల చాలా చాలా ఎక్సైజ్ ఉంటుంది. అవన్నీ చేసిన తర్వాతే, ఆల్టర్నేటివ్ అన్నీ ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైనా ఇక్కడ మేము సాధించాలి, ప్రజలకు మంచి చేయాలి, డెవలప్ చేయాలి అని చెప్పి అందరం కూడా కృతనిశ్చయంతో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని మేము ఈ రాజకీయంలోకి దిగాము. ఈరోజు ఎవరో ఏదో పుకార్లు మాట్లాడారు, బురద జల్లుతున్నారు అంటే వాటికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మా వేలో మేము వర్క్ చేసుకుంటూ వెళ్తాం. ప్రజల మన్ననలు, ప్రజల యొక్క ఆశీర్వాదం మాతోనే ఉన్నాయి. దాని ప్రకారమే మేము కూడా నిరంతరం వర్క్ చేస్తాము. ఎవరో ఏదో విమర్శిస్తున్నారు కదా అని చెప్పి దానికి గాబరా పడిపోయి మాత్రం మేము వేరే ఎలాంటి స్టెప్పు వేసుకోమని ఈ సందర్భంగా చెప్తూ, ప్రజలందరూ కూడా కాస్త ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వస్తున్న అసౌకర్యాన్ని అర్థం చేసుకొని మీరందరూ సహాయ సహకారాలు అందిస్తే మాత్రమే
మన నియోజకవర్గాలు అభివృద్ధి పడతాయి, మన పార్లమెంటు అభివృద్ధి పడుతుంది. మనందరం ది బెస్ట్ పార్లమెంట్గా చంద్రశేఖర్ గారు దీన్ని మలచబోతూ ఉన్నారు. ఆయనకి తోడుగా మా నాయకులందరం మేము నిల్చొని ఉన్నాం. కాబట్టి దయచేసి దీన్ని ప్రజలందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను.